हेलो फ्रेंड्स अस्सलाम वालेकुम नमस्ते वेलकम टू कुक विత్ అస్మా #హమీదా ఛానల్। ఈ రోజు అయితే రెసిపీ వచ్చి హైదరాబాద్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి। ఫస్ట్ అయితే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। సో ఇప్పుడైతే కావాల్సినవి అయితే ఏమేమి కావాలో చూద్దామండి। 1 kg బాస్మతి రైస్ అయితే నానబెట్టేశాను। మటన్ కూడా 1 kg పైనే ఉండిద్దండి। కేజీ పావు మటన్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను। 5 మీడియం సైజు టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, గ్రీన్ ఫుడ్ కలర్, కాస్తూరి మేతి పావు స్పూన్, 1.5 లెమన్ జ్యూస్, 300 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్స్ అండి, క్యాషూ నట్స్, కొత్తిమీర। ఇప్పుడైతే గరం మసాలాల్లో కావాల్సినవి అయితే సోంపు పావు స్పూన్ సోంపు అండి, 8 లవంగాలు, 8 తోక మిరియాలు, ఒక 3 చెక్క, 2 బిర్యానీ ఆకు, జైఫల్ దీంట్లో కొంచెం యూజ్ చేస్తామండి, షాజీరా హాఫ్ స్పూన్, రాతి పువ్వు పావు స్పూన్, 4 ఇలాయచీ, 2 నల్ల ఇలాయచీలు, 2 జావిత్రి ఒక హాఫ్, స్టార్ అనీస్ ఒక హాఫ్ అండి కట్ చేసి పెట్టుకున్నాను, పెరుగు హాఫ్ కప్, ఫ్రెష్ క్రీమ్ 2 స్పూన్స్, బిర్యానీ మసాలా 1 స్పూన్, బిరిస్తా అండి, 2 ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను, పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్, కాశ్మీరీ కారం 2 స్పూన్లు, సాల్ట్ తగినంత, పసుపు హాఫ్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, నెయ్యి 50 గ్రామ్స్, సోంపు పౌడర్ హాఫ్ స్పూన్, గరం మసాలా 2 స్పూన్స్, నార్మల్ కారం 1.5 స్పూన్, బిరిస్తా ఫ్రై చేసిన ఆయిల్ అండి, ఇదేమో ఫుడ్ కలర్। ఇప్పుడైతే కావాల్సిన న్యూస్ అయితే ఇవ్వండి। ఇప్పుడైతే దీక్ష పెట్టాను, స్టవ్ ఆన్ చేసి దీక్ష పెట్టి దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను, 150 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి, 50 గ్రామ్స్ నెయ్యి అయితే వేసుకున్నాను। వేసుకొని బాగా మెల్ట్ అయిన తర్వాత, బటర్ మెల్ట్ అయిపోయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు చూపించిన హోల్డ్ గరం మసాలాలు అయితే వేసుకోవాలండి। ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడైతే హోల్డ్ గరం మసాలాలన్నీ అయితే యాడ్ చేస్తున్నానండి। హోల్డ్ గరం మసాలాలన్నీ యాడ్ చేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి। ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నానండి। మిక్స్ చేసుకొని ఇప్పుడైతే 300 గ్రామ్స్ ఆఫ్ ఉల్లిపాయలండి, 300 గ్రాములు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 300 గ్రాములు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను। వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి। ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి ఉల్లిపాయలు। ఇప్పుడైతే గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను। 200 గ్రామ్స్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అండి, 100 గ్రామ్స్ అల్లం, 100 గ్రామ్స్ చిన్నుల్లిపాయ పేస్ట్ అండి ఇది। ఆయిల్ ఎంత వేసుకుంటారో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే వేసుకోవాలి। వేసుకొని ఇప్పుడైతే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి, మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చాప్ చేసి పెట్టుకున్న టమాటా ఇంకా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేస్తున్నానండి। ఇది కూడా టమాటా కూడా బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి, లేకపోతే అంటిపోయిద్ది అడుగు। ఇప్పుడైతే టమాటాలు కుక్ అయిపోయాయండి। ఇప్పుడైతే ఒక గుప్పెడంతా కొత్తిమీర, పుదీనా 2 కలిపి ఒక గుప్పెడంతా అయితే యాడ్ చేసుకున్నానండి। ఇప్పుడైతే ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నానండి। ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు।
వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మటన్ క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకుంటున్నాను. కేజీ-పావు మటన్ అండి ఇది. 1 kg రైస్కి కేజీ-పావు మటన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మసాలాలన్నీ బాగా మటన్కి పట్టేంత వరకు బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుంటూ ఒక లో ఫ్లేమ్లో ఒక 5 minutes అయితే కుక్ చేసుకున్నాను. ఇప్పుడైతే గరం మసాలాలు చూపించిన పౌడర్ గరం మసాలాలు అన్నీ అయితే వేసేసుకోవాలండి. వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. కారం, కాశ్మీరీ కారం, సాల్ట్, గరం మసాలాలు ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని మసాలాలన్నీ మటన్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు ఇంకా ఫ్రెష్ క్రీమ్ రెండు అయితే వేసేసుకొని ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటున్నానండి. పెరుగు ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత కస్తూరి మేతిని కూడా బాగా మ్యాష్ అయితే చేసుకొని వేసుకోవాలండి. మ్యాష్ చేసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడైతే బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలండి. పెరుగు ఇంకా క్రీమ్, కస్తూరి మేతి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అంత అడగకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మిక్స్ చేసుకుంటూ ఇప్పుడైతే దీంట్లో ఒక ఫస్ట్ చూపించలేదండి, 1/2 కప్పు పాలైతే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. మసాలాలన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు కొంచెం మటన్ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కుక్ చేసుకొని లిడ్ పెట్టి అయితే కుక్ చేసుకుంటున్నానండి. పక్కనైతే వాటర్ హీట్ అవ్వడానికి అయితే బాయిల్ అవ్వడానికి అయితే పెట్టేశాను. ఇప్పుడైతే దీంట్లో జైఫల్ అయితే గ్రేట్ చేసి వేసుకుంటున్నానండి. కొంచెం ఒక పావు కన్నా కొంచెం తక్కువే వేసాను. గ్రేట్ చేసుకొని వేసేసాను. పక్కనైతే వాటర్ కూడా బాయిల్ అవుతుందండి. వేడి నీళ్ళు అయితే వేసుకుంటే టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉండిద్దండి మటన్ది. ఇంకా ముక్క కూడా తొందరగా ఉడికిపోయిద్దండి. ఇప్పుడైతే మిక్స్ చేసుకుని ఒకసారి వాటర్ అయితే యాడ్ చేసేసుకుందామండి. వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వేడిగా ఉన్నాయండి వాటర్ అయితే. వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకొని లిడ్ అయితే పెట్టి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకుంటానండి. బాగా మిక్స్ అయితే చేస్తున్నాను. మీలో ఎవరెవరికి మటన్ బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ చేసి చెప్పకుండా చెప్పండి. వాటర్ అంతా ఇంకిపోయిందండి. ముక్క చెక్ చేస్తే ఉడకలేదండి. ఇప్పుడు మళ్ళీ హాట్ వాటర్ అయితే వేస్తున్నాను. హాట్ వాటర్ వేసి మూత కలిపేసి ఒకసారి మూత అయితే పెట్టి కుక్ చేసుకుంటానండి. బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే లిడ్ పెట్టి కుక్ అయ్యేంత వరకు పక్కన అయితే స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో అయితే వాటర్ వేసి షాజీరా, 4 లవంగాలు, 2 ఇలాయచీ, బిర్యానీ ఆకు, ఒక బిర్యానీ ఆకుని తొంపి వేసానండి మధ్యలోకి. చెక్క, జావిత్రి, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నానండి. పుదీనా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని
రైస్ పొడి పొడిలాగా రావడానికి ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కావాల్సిన దానికన్నా డబల్ అయితే యాడ్ చేసుకోవాలండి. నిమ్మకాయ ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడైతే లిడ్ అయితే పెట్టేశానండి. ఈ మధ్యలోనే ముక్క కూడా ఉడికిపోయిందండి, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే ఎసరు కూడా వచ్చేసిందండి. ఎసరు వచ్చింది. బియ్యం అయితే వేసేసాను. బియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు లెమన్ జ్యూస్ తీసుకుని పెట్టుకున్నాం కదండి, 1.5 లెమన్ జ్యూస్ అండి ఇది కూరలో అయితే యాడ్ చేసుకున్నాను. బియ్యం అయితే కుక్ అవుతుందండి. రైస్ అయితే ఒక 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే 80% అయితే కుక్ చేసుకోవాలి. కుక్ అయితే అయిపోయిందండి. నీళ్ళు అయితే వంపేస్తున్నాను. నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడైతే కూరలోకి ఫస్ట్ అయితే బిరిస్తా వేస్తున్నానండి. బిరిస్తా వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బిరిస్తా, కొత్తిమీర, కొంచెం పుదీనా కొంచెం వేసుకొని ఇప్పుడు దాని మీద బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదండి, 80% బాయిల్ చేసుకున్న రైస్ అయితే వేసేసి స్ప్రెడ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన బిరిస్తా, కొత్తిమీర, పుదీనా ఈ 3 అయితే వేసేసుకుంటున్నానండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే బిరిస్తా, కొత్తిమీర, పుదీనా 3 వేసుకున్నానండి. నేను ఇక్కడ వచ్చి గ్రీన్ ఫుడ్ కలర్ ఇంకా ఎల్లో ఫుడ్ కలర్ 2 తీసుకుంటున్నాను. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. ఇదైతే ఆప్షనల్. సో ఫస్ట్ అయితే గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వేసేసానండి. ఇప్పుడైతే ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. ఫుడ్ కలర్స్ వేసేసిన తర్వాత పైన నుంచి అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే పైన టేస్ట్ చాలా బాగా వచ్చిద్దండి. ఇప్పుడైతే నెయ్యి అయితే పైన స్ప్రెడ్ అయితే చేసుకుంటున్నానండి. ఈ విధంగా మీకైతే నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ చెప్పండి తప్పకుండా. ఇప్పుడైతే లిడ్ పెట్టి ఒక లో ఫ్లేమ్లో ఒక 10 to 12 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నానండి. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే చూసుకొని లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ప్లేట్లో డిష్ అవుట్ చేసుకున్నానండి. మీకేమన్నా అర్థం కాకపోయినా ఏమన్నా డౌట్స్ ఉన్నా ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చాలా రైస్ అయితే పొడి పొడిలాగా వచ్చిందండి. కుక్ అయితే బాగా అయ్యింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. హాట్ వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు, ముక్క కూడా తొందరగా కుక్ అయిపోయిద్దండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్